హలో వైటీ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ రజియా. ఈరోజు సండే కదా, సో సండే అనగానే ఒక డిఫరెంట్ వైబ్ వచ్చేస్తుంది అందరికీ. వీక్ అంతా వర్క్ చేసుకొని మంచిగా వీకెండ్లో ఏదైనా డిఫరెంట్గా కుక్ చేసుకొని తినాలని అనుకుంటాము. మాకైతే ఎవ్రీ సండే బిర్యానీ తిని బోర్ కొట్టి ఈ వీక్ అయితే మంచిగా ఫిష్ పులుసు రాగి సంగటి చేద్దామని ప్లాన్ చేసామన్నమాట. నేను వంట చేస్తుంటే దాంతో ప్యారలర్గా అదేమో కిచెన్ క్లీన్ చేసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మనకు వంట అవుతున్నప్పుడే గ్యాస్ నీట్గా ఉండాలి అని అనుకునేవాళ్ళు. సో ఆ బాబుతో ఇది ఫస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఫిష్ పులుసు అయితే తొందరగానే అయిపోయింది, కానీ రాగి సంగటి కొంచెం టైం టేకన్ అయింది. సో దాంతోపాటే నెయ్యి కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. అంటే నేను కాదు, మా చెల్లి చేస్తుంది. నేనేమో వంట కష్టాల్లో బిజీగా ఉన్నాను అనమాట. సో ఫిష్ పులుసు అయితే అయిపోయింది. రాగి సంగటి స్టార్ట్ చేశాను. ఓ పక్క నుంచి ఏమో వేడి, ఓ పక్క నుంచి వంట చేయాలి. ఈ మధ్యలోనేమో ఈ కోతి బ్యాచ్ వీళ్ళకి ఏముంది, మంచిగా గెంతుతారు. మంచిగా రాగి పిండేసి తిప్పుతున్నా. ఏదో నేనే చేసేస్తాను అన్నట్టు స్టార్ట్ చేశాను, కానీ ఇంకా నా వల్ల కాక మా డాడీని పిలిచాను. ఆయన నేనున్నా కదా, నేను తిప్పేస్తా అంటూ ఒక పట్టి దాన్ని మంచిగా చేసి ఇచ్చారనమాట. అండ్ ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఎప్పుడు రాగి సంగటి చేసినా కూడా నార్మల్గా ప్లేట్లోనే పెట్టేసుకుని డైరెక్ట్గా గరిటతో తీసుకుని పెట్టేసుకుంటాము. బట్ ఈసారి అలా కాదు, ఎలా అయినా సరే రాగి ముద్దలు చేయాలని ఫిక్స్ అయ్యాను. సో నేనైతే ఎప్పుడూ చేయలేదనమాట. చాలాసార్లు రాగి సంగటి చేసుకున్నాం, కానీ నార్మల్గానే తినేసాము. బట్ ఈసారి అయితే ఇలా చేద్దామని అనుకున్నా. నేనైతే ఎంత హ్యాపీ అంటే అసలు ఒలింపిక్లో ఒక కప్ గెలిచినంత ఇదిగా ఉంది రాగి ముద్ద చేసేటప్పటికి. యాక్చువల్లీ నాకు రాదు, నేను వీడియోలో చూశాను. మనం ఎంత కష్టపడి వంట చేసినా కూడా కష్టాన్ని అంతా మర్చిపోయేలా చేస్తుంది ఏంటంటే, మనం వండింది వాళ్ళు తిని మంచిగా ఉంది అని చెప్పి కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు ఆ కిక్కే వేరబ్బా. ఏమంటారు చెప్పండి? ఎలా అయినా సరే వంటను కొంచెం పెంచుకోవాలి కదా, అంత కష్టపడి వండినందుకు. మంచిగా వంటంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అలా కూర్చొని తినేసి చిల్లాయమన్నమాట. సో సండే అయితే అలా అయింది.